నమ శివాయ. ఇవాళ ప్రజలందరి కోసం ఒక అద్భుతమైనటువంటి వృక్షమూలంతో, వృక్షాల వేర్లతో మీ ఇంటిని 10 దిశల్లో దిగ్బంధనం చేసుకునే భైరవ దిగ్బంధన మహాకవచ ప్రతిష్ఠ అని గమనించండి. ఈ విధానానికి మేము ఇక్కడ మంత్రం చెబుతాము, ఎలా చెయ్యాలో విధానంగా చెప్తాము. సావధానంగా విని చేసుకోండి. ఈ పూర్తి విధానాన్ని ఇవాళ మీకోసం చెబుతున్నాను. భైరవుడు అనగా శివుని ఉగ్ర రూపం మాత్రమే కాదు, సృష్టి యొక్క రక్షణ చైతన్యం అని గ్రహించండి. ప్రపంచంలో ప్రతి గృహం, ప్రతి స్థలం, ప్రతి జీవి దశ దిక్కులు శక్తులతో సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్థిరంగా నిలబడుతుంది. దిశ తప్పితే గృహం దుస్థితిలో పడుతుంది. దిశలు సమతుల్యమైతే భైరవ రక్షణ కవచం ఏర్పడుతుందని గ్రహించండి. ఈ తత్వమే దశ దిగ్బంధన యోగమని తాంత్రిక గ్రంథాలు పేర్కొంటున్నాయి, నొక్కి ఒక్క నుంచి చెబుతున్నాయి. ప్రాచీన కాలంలో ప్రతి ఇంట్లో ఈ విధంగా గృహ నిర్మాణం చేసుకునేవాళ్ళు. ముందు భైరవ దిగ్బంధనం చేసేవారు. కాలక్రమంలో ఈ పద్ధతి కనుమరుగైపోయింది. కనుక ఇప్పుడు యథాతథంగా మీకోసం, ప్రపంచం కోసం ఈ అంకోల వృక్ష మూలికా తంత్ర రూపంలో ఇస్తున్నానని గమనించండి. అందరూ విని చేసుకోండి. అంకోల వృక్షం అంటే భైరవుని భూశరీరం అని గ్రహించండి. తాంత్రిక గ్రంథాల్లో భైరవుని భూమి రూప దేహం అని చెప్పబడింది. దాని వేరుల్లో శని, యమ, అగ్ని, వాయు, సూర్య, చంద్ర, భూమి, వ్యామ అనే 8 దిక్కులు దివ్య తత్వాలు చైతన్య రూపంగా నివసిస్తున్నాయని గ్రహించండి. అంకోల వృక్షం చుట్టూ 10 దిశల వైపు విస్తరించిన వేర్లని 10 దిశల్లో ఒక్కొక్క భైరవ స్థానం ఉంటుందని గమనించండి. ఈ వేరులు దిశల వారీగా సేకరించి, అంటే భైరవుని భూశరీరంలో దిక్కుల్లో ఉన్న శక్తుల్ని మన గృహంలోకి తీసుకెళ్లి స్థాపించుకోవడం అని గ్రహించండి. ఇది అద్భుతంగా మీ ఇంటిని కావచ్చు, అది ఎటువంటి వాస్తు దోషం కావచ్చు, ప్రతి ఒక్కరి ఇంటికి దిగ్బంధన అనేది అవసరం, ఖచ్చితమైన అవసరం. కనుక మీ అందరి కోసం ఇవాళ నేను ఈ విధానాన్ని పూర్తిగా చెబుతున్నాను. సావధానంగా విని చేసుకో. ముందుగా ఈ మూలికను సేకరించడానికి శుభ సమయాలు: పౌర్ణమి తర్వాత 9వ రోజు లేదా అమావాస్యకి ముందు 3వ రోజు బ్రహ్మ ముహూర్తంలో 4:30 నుంచి 6 గంటల సమయంలో అంకోల వృక్షం ముందు ఒక దీపం పెట్టి, తైల దీపం, ఏ తైలమైనా పర్వాలేదు, ఓం భైరవాదిష్టత అంకోల వృక్షాయ నమః మమ రక్షణార్థం మమ గృహ సిద్ధ్యే మూలికం యాచయామి అనాలి. ఇది ఊరికి అనుకోండి లేదు. అంటే నా ఇంటి కోసం, నా కోసం, మీరు మామూలుగా ఎన్ని చెప్పకపోయినా నా ఇంటి కోసం, నా రక్షణ కోసం నేను నిన్ను అడుక్కుంటున్నాను. నీ 10 దిక్కుల్లో ఉన్నటువంటి వేర్లు ఇవ్వమని, కనుక నా యందు నువ్వు దయచలిచి ఆ వేర్లు నాకు ప్రసాదించు తల్లి అని చెప్పేసుకుని ఆ 10 దిక్కుల్లో ఉన్న ఏరుల్ని మీరు గ్రహించుకోండి. అలా ప్రార్థించి వృక్షం చుట్టూ 10 దిశల వైపు ఉన్నటువంటి వేర్లను 1 అంగుళం మేరకు ముక్కలుగా సేకరించాలని గమనించండి. ప్రతి దిక్కు నుంచి 1 అంగుళం వరకు మాత్రమే, ఒక వేరును 1 అంగుళం ప్రమాణం మాత్రమే గ్రహించాలని తెలుసుకోండి. ఆ ప్రతి చోట మీరు తీసుకున్న ప్రతి చోట మళ్ళా గుంతను బూడ్చేసి పైన పాలు చల్లి రండి. ప్యాకెట్ పాలు కాదు, గుర్తుపెట్టుకోండి, ప్యాకెట్ పాలు వాడొద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఆ వృక్షానికి కృతజ్ఞతగా భావించబడుతుంది. ఆ వృక్షం భూతల్లి ఆశీర్వాదం స్వీకారం అని అర్థం అవుతుంది మీకు. శనివారం లేదా సోమవారం రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య గృహంలో మధ్య భాగంలో, అనగా బ్రహ్మస్థానంలో భైరవ చిత్రపటం ఉంచి చుట్టూ 10 దిశలు గుర్తుంచుకోవాలి. ముందుగానే గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టూ 10 దిక్కులు ఎక్కడెక్కడ మీరు ప్రతిష్ఠించాలనేది. అలా సేకరించిన అంకోల వేర్లని 10 అంకోల వేర్లని ముక్కలుగా సిద్ధం చేసుకుని, ప్రతి ముక్కకి పసుపు కుంకుమ యథాశక్తిగా పూజించుకొని, ఆ తర్వాత ప్రతి ముక్కకి ఇక్కడ నేను ఒక మంత్రం చెబుతున్నాను వినండి. ఆ మంత్రంతోనే, అది మెయిన్ మంత్రం, దీనితోనే మీరు జపించాలి. ప్రతి ముక్క మీద 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రతి ముక్కను గుప్పిట్లో పెట్టుకొని ఇక్కడ నేను చెప్పిన మంత్రాన్ని మీరు ఆ గుప్పిట్టు పీడికి బిగించుకొని ఆ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా 10 ముక్కల మీద చేయాల్సి ఉంటుంది. మంత్రం చెబుతున్నాను వినండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం భైరవాయ దశ దిగ్బంధనం కురు ఫట్ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి ప్రతి మూలికకి. తర్వాత పళ్ళెంలో సూర్య చక్రంలా అమర్చి గృహంలో 10 దిక్కులను ప్రతిష్ఠించాలని గుర్తుంచుకోండి. ఈశాన్యంలో పూజా గదిలో, ఆగ్నేయంలో వంటగదిలో, నైరుతిలో దక్షిణ పడమర మూలలో, వాయువ్య దిశలో ఉత్తర పడమర మూలలో, తూర్పు గోడ మధ్య, పడమర గోడ మధ్య, ఉత్తర గోడ మధ్య, దక్షిణ ద్వారం వద్ద, పైక మధ్య, ఆకాశ స్థానం, నేల మధ్య, పాతాళ స్థానం, ఇలా 10 దిశలని. ఇది ప్రతి దిశకు అనుగుణంగా ప్రతి మంత్రం జపించి ప్రతిష్ఠ చేయాలి. మీరు ప్రతిసారి పెట్టేటప్పుడు పైన చెప్పిన మంత్రము 108 సార్లు జపించి ప్రతిష్ఠ చేయాలని గమనించుకోండి. ఆ తర్వాత గంగాజలం లేదా
చల్లి, గంగాజలం అంటే మంచి నీళ్ళు అని అర్థం, లేదా పసుపు నీళ్లు చల్లండి, ఇబ్బంది లేదు. దీపం 3 సార్లు తిప్పి కుంకుమ పువ్వు చల్లాలి. మీరు మూలిక ప్రతిష్ఠ చేసిన చోట దీపంని 3 సార్లు అక్కడ తిప్పి సవ్య దిశలో, అపసవ్య దిశ కాదు, కుంకుమ యథాశక్తి కుంకుమ పసుపు చల్లాలి దాని మీద. గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరైతే ఏ ఇంటికైతే ఇలా చేసుకుంటారో వాళ్ళకి ఆ ఇంటికి అద్భుతమైనటువంటి, అంతవరకు వాళ్ళకున్నటువంటి ఈతి బాధలు కావచ్చు, ఎటువంటి అయినా సరే. ఇంకోటి గమనించి, ఈ విధానం ద్వారా ఎటువంటి భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసాది యక్షిణి ప్రయోగాలు కావచ్చు, ఎటువంటి ప్రయోగాలైనా నిర్వీర్యం చేసే శక్తి ఈ అంకోలక ఊడుగ చెట్టు అనే ఒక చెట్టుకు ఆ వేర్లకు ఉందని గ్రహించండి. ఆ తర్వాత ఓం భైరవ కవచాయ అంకోల వృక్షం మూలికాయ నమః, దశ దిశాం భైరవ రక్షణ సిద్ధ్యర్థం మూలికాం మమ గృహే ప్రతిష్టంతు అని చెప్పించుకోవాలి. ప్రతిష్ఠ చేసేటప్పుడు మనసులో అలా అనుకుంటూ ఉండండి. ఈ దశ దిక్కు ప్రతిష్ఠ భైరవ కవచంగా గృహానికి నిలుస్తుందని గ్రహించండి. 7 రోజుల్లో గృహంలో ప్రశాంత శక్తి స్థిరమవుతుంది. 21 రోజుల్లో దోషాలు, దృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. 41 రోజుల్లో గృహం చుట్టూ తేజో మండలం ఏర్పడుతుందని గ్రహించండి. ఒక్కసారి ఈ ప్రతిష్ఠ చేస్తే 100 సంవత్సరాల పాటు ఆ ఇంటికి రక్షణ చైతన్యవంతంగా నిలుస్తుందని గ్రహించండి. అంకోల వృక్షం భైరవుని భూశరీరం, దాని పేరు, దాని వేర్లు ఆయన దశ దిక్కులు శిరోధారగా ఉంటుందని గ్రహించండి. ఈ వేర్లు శాస్త్రబద్ధంగా ప్రతిష్ఠించిన గృహం శతాబ్ద కాలం పాటు భైరవ కవచం నిలుస్తుందని గ్రహించండి. ప్రతి అమావాస్య నాడు ఒక దీపం పెట్టి ఆ దీపంలో 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి వెలిగించండి. ఇలా చేసిన తర్వాత ఆ తర్వాత ప్రతి అమావాస్య నాడు ఓం హ్రాం హ్రీం హ్రౌం భైరవాయ నమః అని 11 సార్లు జపించడం ద్వారా ఈ కవచం, మీరు మీ ఇంటికి వేసుకున్న ఈ కవచం మహాశక్తివంతంగా నిత్య చైతన్యంగా ఉంటుందని గ్రహించండి. ఈ కవచాన్ని ఏ ఇంటి దగ్గర అయితే వేస్తున్నారో శాంతి, సమృద్ధి, నిత్య సుఖం అనుభవించుతారని గ్రహించండి. ఈ సాధనను భైరవుని దశ దిక్కు తత్వాన్ని భూమిలో స్థిరపరిచే అత్యున్నత గృహరక్షణ తంత్రం అని గ్రహించండి. అంకోల వృక్షం అనగా ఊడుగ చెట్టు. ఈ మూలిక భూశరీరానికి, శక్తికి, మానవ నివాసానికి అనుసంధానిస్తుందని గ్రహించండి. ఇది కేవలం పూజ కాదు, భూమి, వృక్షం, దేవత, గృహం మధ్య చైతన్య బంధం అని గ్రహించండి. మీరు ఎవరైనా సరే ఇక్కడ చెప్పింది చెప్పినట్టు చేసుకోండి. 1కి 10 సార్లు వినండి. మంత్రాన్ని మేము డిస్క్రిప్షన్ లో ఇవ్వడం లేదు కనుక మీరు సావధానంగా వినండి. పిచ్చి పిచ్చి అని గంటలు వింటారు కదా, నీకోసం నేను చెబుతున్నా, విని చేసుకో. సర్వే జనా సుఖినో భవంతు.